హాయ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ఏఐసిసి మెంబర్, ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. కైటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, కేఎస్ఆర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఎలక్షన్ల కురుక్షేత్రం నుంచి వచ్చారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చారు, ధన్యవాదాలు. అయితే ఈ ఎన్నికల్లో మీరు కూడా స్వయంగా కథన రంగంలో దూకారు. ఒంగోలు నుంచి పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడం జరిగింది. ఓవరాల్గా మీరు మీ అనుభవంతో రాష్ట్రంలో ఇంత సునామీలాగా ప్రజా తీర్పు రావడానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా 4% ఓట్లను సాధించింది పార్లమెంట్లో. మెయిన్ మీకు పార్లమెంటే ముఖ్యం కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో 4% అంటే అది గణనీయమైన. లాస్ట్ టైం 1.2% నుంచి 4% పెరిగారు. ఎలా ఉందండి ఓవరాల్గా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది? ఎంత గణనీయమైన మార్పు కారణాలు ఏంటి? గణనీయమైనటువంటి మార్పుకి అంటే పోయినసారి 2019 ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ 40% ఓటింగ్ అనేది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి 51% వచ్చింది. అంటే 11% అక్కడ వేరియేషన్. పవన్ కళ్యాణ్ గారికి 6.5 to 7% దాకా వచ్చింది. బీజేపీకి 0.79% వచ్చింది. అంటే అటు 7%, 0.79% ఓవరాల్ గా చూసుకుంటే 7.5 to 8% వరకు వాళ్ళిద్దరి ఉన్నాయి. ప్లస్ చంద్రబాబు గారికి ఉన్నటువంటి 40%, 48% అనేది ఈ కలిసినటువంటి వీళ్ళిద్దరి దగ్గర ఉంది. ఎన్డీఏ కలిసిపోయారు కాబట్టి కేవలం 3% డిఫరెన్స్. అట్ ది సేమ్ టైము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి 11% ఉంది. ఆ 11% అంతా కూడా ఇప్పుడు అంటే ఉన్నటువంటి న్యూట్రల్ ఓటింగ్. ఆ న్యూట్రల్ ఓటింగ్ అంతా కూడా ఒక 7%, 8% వరకు షిఫ్ట్ అయింది. 4% వరకు కాంగ్రెస్ కి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అనేది మనం ఎక్కువ ఆలోచిద్దాం సార్. ప్రధాన కారణం ఇది. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా విశ్వాసంతో వేశారనేది కాకుండా నా ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటే, ఆల్టర్నేటివ్ లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మళ్ళా నెగిటివ్, జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ ఓటింగే, చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ అయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆలోచనతో మరి షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొచ్చిన తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాష్ట్రం 2 సార్లు ఆమె తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక నియంత పాలన ఆమె ప్రజల ముందు తీసుకెళ్ళడం జరిగింది. అసలు డైరెక్ట్గా అయితే ఆమె చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించవాకండి చెప్పారు. డైరెక్ట్గా ఆల్మోస్ట్ మీటింగ్స్ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయొద్దు అనేటువంటి మాటే చెప్పారు. ఇప్పుడు దాన్ని విశ్వసించారు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నానుడు ఉంది మనకి, మొండివాడు రాజు కంటే కూడా బలవంతుడు అనేది. మరి ఇక్కడ మొండివాడే రాజు అయ్యాడు. అంటే ఇంకా పరిస్థితుల్లో కూడా 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు. అతని ఫెయిల్యూర్స్ కి మెయిన్ సార్ ఇసుక మాఫియా ఒకటి బాగా ప్రధానమైనటువంటి కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ మాఫియా ఒకటి, ఆ తర్వాత లిక్కర్ మాఫియా ఒకటి, మైనింగ్ మాఫియా. ఎక్కడ చూసినా కూడా ఇవి 4 కూడా విచ్చలవిడిగా దోచుకున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా గంజాయి, డ్రగ్స్ ఇవి కూడా చాలా చాలా ప్రధానంగా ఇవన్నీ కూడా అసలు హై స్కూల్స్ ఆ స్థాయికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. కనుక రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాల నాయకుల మీద ఉంది. అలాగే ప్రజలు కూడా, మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా సార్ మీరు ఆలోచించండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక చౌదరీసో, నాయుడులో వేరే కేటగిరీ వీళ్ళు వేశారనేది కాదు, రెట్లు కూడా వేశారు. అందుకనే మొత్తం కూడా పోయింది. ఒక కమ్యూనిటీ కాదు, అందరూ. జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని అన్ని కమ్యూనిటీలు కూడా దూరం పెట్టి 100% ఇది వాస్తవం. అది కరెక్ట్. దాంట్లో అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. రాయలసీమలో చూసుకుంటే కడప ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత పార్లమెంట్, కడప పార్లమెంట్లో 2 గెలిచినటువంటి పరిస్థితి.
అంటే కడప అసెంబ్లీలో 24,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినాయి. పులివెందుల్లో 10,000 పైన వచ్చినాయి. కనుక మరి ఒక చోట అనేది కాదు సార్, ఇక్కడ ఓవరాల్ స్టేట్ మొత్తం కూడా స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రేపు ఎవరైనా సరే ఎటువంటి ఉండే నాయకులు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక నియంతలాగా నియంత్రిత పోకడలతోటి మనం రాష్ట్రపాలన చేస్తే ఏ విధమైన ఇదే రిజల్ట్ వస్తాయి అని చెప్పేసి నేను అనుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏతో కలవకుండా ఉంటే, అంటే నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం, ఎన్డీఏతో కలవకుండా ఉంటే ఖచ్చితంగా 24 పార్లమెంట్ సీట్లు కొట్టేవాడు, 170 పైన అసెంబ్లీ స్థానాలు వస్తాయని కూడా నేనైతే భావిస్తాను. ఎందుకంటే అది కనిపిస్తా ఉంది. అరకు కానీ బీజేపీ పోటీ తిరుపతి ఏంటో సార్ చాలా తక్కువ మెజారిటీ, 14,000 తోటే ఏమో పోయింది. పార్లమెంట్ స్థానాలు ఓడిపోయింది, బీజేపీ పోటీ చేసిన 3 పోయింది, అంతే 3 పోయినాయి. కడప అనేది కూడా చాలా వరకు మెజారిటీ తగ్గించగలిగింది షమ్లారెడ్డి గారు. మరి బీజేపీతో పొత్తు అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి 170 పైన వచ్చాయి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ అయితే 24 వచ్చాయి అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. అది కనుక పరిపాలన అనుభవం అనేది కావాలి. ఒక నియంతలాగా ప్రజాస్వామ్య పోకడలను పక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను రాజ్యపాలన చేస్తానంటే ప్రజలు హర్షించరనేది ఇక్కడ మనకి తెలవాలి.